కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గెద్దలకు పెట్టిన చందంగా ఉందంటూ జిల్లా అధ్యక్షులు ఆర్ లింగారాజు మండిపడ్డారు. ఏలూరు జిల్లాలో ఈ మేరకు సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు రైతాంగంపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే బడ్జెట్గా ఉందంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను రైతు సంఘాల నేతలు తగులబెట్టారు. కార్మిక కర్షక ఐక్యత కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకమైన బడ్జెట్ను కార్పొరేట్ల బడ్జెట్ను కార్మిక వ్యతిరేక బడ్జెట్ను కాకులను కొట్టి గద్దలను మేపే బడ్జెట్ను ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కేంద్ర బడ్జెట్ ఇది రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కోతపెట్టారు. ఎరువుల సబ్సిడీని కోతపెట్టి మలుచుకున్నది. ఇవాళ మద్దతు ధర సంబంధించి ఏమాత్రం గ్యారెంటీ కూడా ఈ బడ్జెట్లో కల్పించలేదు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉన్నది. ఇవాళ వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్ కేవలం 3% నిధులు కేటాయించడం ఇంతకంటే దుర్మార్గం చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మద్దతు ధర గ్యారెంటీ కల్పించే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉండాలని చెప్పేసి కోరుతాము. ఎరువుల సబ్సిడీ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళు పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఈ బడ్జెట్ లేదు. ఇది చాలా దారుణం అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అదే కూడా ప్రకృతి వైద్యాల పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ఈ బడ్జెట్ ఎట్లాంటి ప్రతిపాదన లేదు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ రుణాలు మాఫీ చేసి మోడీ ప్రభుత్వం రైతులకు రుణాలు మాఫీ చేయడానికి ఈ బడ్జెట్ ఎట్లాంటి ప్రతిపాదన చేయలేదంటే ఇంతకంటే అన్యాయం చదువుతా ఉన్నాం. పోలవరానికి కూడా తగిన నిధులు కేటాయించారు. ఇటీవల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కి నిరసనగా ఈరోజు ఏలూరులో వసంత మహల్ సెంటర్ దగ్గర సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మన దేశంలో ఉన్నటువంటి 100 మంది ప్రజల్లో 199 మంది ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్. కేవలం 1% ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి పెద్ద పెద్ద యజమానులకు మాత్రం ఉపయోగపడే బడ్జెట్. ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల రూపాయలకి మించి ఆదాయం ఉన్నవాళ్ళకి మేము అంతకంటే లోపు ఉన్నవాళ్ళు మేము పన్నులు ఏమని చెప్పారు, ట్యాక్స్ ఏమని. ఆ ఒక్కటి మినహా మిగతా అన్నీ కూడా ఈ యొక్క బడ్జెట్లో ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. ఉపాధి హామీ నిధులు తగ్గించేశారు, రైతాంగానికి నిధులు తగ్గించేశారు, విద్యారంగానికి వైద్య రంగానికి నిధులు తగ్గించేశారు, వ్యవసాయ రంగానికి కూడా నిధులు తగ్గించారు. అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న వ్యాపారులు వీళ్ళందరికీ 199 మంది ప్రజలకి నిధులు తగ్గించేసి ఈ నిధులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీల సంక్షేమం కోసం, వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కోసం కేటాయించడం అనేది ఇది చాలా. వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను వ్యతిరేకిస్తూ బడ్జెట్ ప్రతులు దహనం చేస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కేంద్ర బడ్జెట్ దేశంలోనూ 145 కోట్ల మంది ప్రజానీకం యొక్క సంక్షేమం అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలి. కానీ పేదరికాన్ని నిర్మూలిస్తున్నామనే పేరుతో పేదలను నిర్మూలించే పద్ధతులు ఈ బడ్జెట్ ఉంది. కాకులు కొట్టి గద్దలు వేసే పద్ధతులు ఈ బడ్జెట్ ఉంది. పేదలను కొట్టి కార్పొరేట్లు బొద్దలు పెంచేటువంటి బడ్జెట్గా ఉంది. అందుకనే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రత్యేకించి మన రాష్ట్రానికి అమరావతికి అప్పిచ్చారు తప్ప బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. పోలవరం నిర్వాసితులకు కేటాయింపులు చేయలేదు. కార్మిక సంక్షేమానికి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ఉపాధి హామీకి 2.5 లక్షల కోట్లు కేటాయించమంటే కేవలం 90,000 కోట్ల రూపాయలతో చేతులు దులుపుతున్నారు. రైతులు ఎరువులు పురుగు మందులకు సంబంధించి గతపై కేటాయింపులే చేసి చేతులు దులుపుతున్నారు. కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే పద్ధతిలో ఈ బడ్జెట్లో చర్యలు తీసుకున్నారు. తిండి కలిగితే కండగలదు అని చెప్పేసి గురజాడ మాటలు చెప్పింది నిర్మలా సీతారామన్. కానీ కొనుగోలు శక్తి పడిపోతుంది, ఆహార భద్రత దెబ్బతింది.